నువ్వేం భయపడకు మావా. భయపడుతున్నావు ఏంట్రా? ఎందుకు రౌండ్ గా తిరుగుతున్నావు? అయ్యో రై గేట్ తీయండి, కాలు మొక్కుతా. అన్నా అన్నా లే అన్నా, ప్లీజ్ లేచి వాడిని కొట్టన్నా. ఆ దేవుడే మనకి తోడుంటాడు, మనమే గెలుస్తామన్నా. లే. కొట్టండి నగారాని. ఈ ఊళ్ళో ఈ మగాన్ని ఓడించే మగాడే లేడా? ఆగండ్రా. ఇదే అమృతేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడే స్టాప్. ఓహో, ఇదేంటండి కొత్త ఆట మొదలయ్యింటుంది. ఇది కూడా ఒకలాంటి ఆటనే. గేమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ప్రిపేర్ అవుతాం కదండి. ఆల్రెడీ మనం మంచి ఫామ్ లో ఉన్నాం. ఎదురుగా వస్తే కొట్టి చంపేస్తాం. హై, అరటికెళ్ళి ఎత్తుకెళ్తున్నారు. పక్కన మ్యారేజ్, వ్రతం, క్రితం అలాంటివి ఏమైనా ఉన్నాయేమో కదా. నిశ్చితార్థం సార్. నిశ్చితార్థనా? ఎవరికి? నీకా? మరి నీకా? నీకే ఏంటుందిలే. ఏంటయ్యా చెప్పేది? ఎవరిని అడిగి చేస్తున్నారయ్యా నిశ్చితార్థం? నాతోనే పరాచకాలు చేస్తున్నారా? అందరూ కట్టుకొట్టుకుని గ్రూపులా తయారై నన్ను తయారు చేస్తున్నప్పుడు ఏదో మిస్ అవుతానని అనిపించింది. కొత్త బట్టలు వేసుకోమని ఇచ్చి పండగ సంప్రదాయమైన పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా మీరు. సార్, మాకు నిశ్చితార్థం అంటే పండగే సార్. పండగనే. మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ముందు తనని వెతకాలి. ఎక్కడ మేడం? సార్ 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 సార్. మళ్ళీ కలుస్తాను. బాయ్. ఏమండే హాసిని గారు, ఏంటండి అన్యాయం? తాజ్మహల్ కట్టినోడు చేతులని నరికేసినట్టుంది. మీ లవ్కు సహాయం చేద్దామని నేను వస్తే నిశ్చితార్థం అని తెలియగానే నాకిప్పుడే వద్దు అని మొత్తుకుంటూ రూమ్ లోకి వెళ్ళి గొళ్ళెం పెట్టి బోరుమని ఏడ్చుకుంటూ ఈ రేంజ్ లో శృంగారించుకుని వచ్చారంటే పిల్లోడు మంచి పిచ్చోడు, చూస్తుంటే బలిక బకరాలా ఉన్నాడు, తొక్కేద్దాం అనుకున్నారు కదా. అమ్మ గుట్టి, మనం ఇదంతా ఒప్పుకునే సీనే లేదు. ఎవరో సైట్ కి మనం ఎందుకు ఓన్ రావాలి? మేము ఆల్రెడీ బుక్ అయ్యామమ్మా. ఇది మన ఎంగేజ్మెంట్ రింగ్. ఈ అన్ని క్వశ్చన్స్ నేనే మిమ్మల్ని అడగాలి కాదు? ఇంతకు ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని మళ్ళీ ఇంత మంచిగా డ్రెస్అప్ చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చారా? అసలు ఏముంది మీ మనసులో? అమ్మాయి బాగుంటే ఎన్నిసార్లైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. నేను చెప్పానా మీకు ఆ దేవుని పల్లకి మోయమని? అంతా మీ వల్లనే. నాకు హెల్ప్ చేస్తానని వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారా? నేను సూసైడ్ చేసుకుంటాను. ఆగండి. ఏంటండి మాట్లాడితే సూసైడ్ చేసుకుంటాను అంటారు?
మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, కళ్ళలో కనబడుతోందా? మీ ఆడపిల్లలంతా కన్నీళ్ళంతా రెడీగా పెట్టుకుంటారు కదండి, సీరియల్ లాగా తుప్పుకు తుప్పుని కారుస్తారు. ఇది ఎలా సాధ్యం అండి? కాస్త ఓర్చుకోండి. అయ్యో, మీతో మాట్లాడేం ప్రయోజనం లేదు, మీ తాతతోనే తేల్చుకుంటాను. ఓహో, ఇవాళ అటు ఇటు తేలిపోవలే. బ్రహ్మాండంగా జరిపించాలి. ఆగా ఎక్కడికి? నేను పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆ మాటలు మాకు చెప్పొచ్చుగా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఎంగేజ్మెంట్ పెట్టేస్తే నేను చేసేసుకోవాలా? ఓహో, నీకు పిల్లనిచ్చేదే గొప్ప. మీరేం కాకతీయులా, మొగల్లా, రాజవంశస్థులా మిమ్మల్ని అడిగి మసాలా నూరడానికి జరుగుతోందిరా? మావా ఏం లేదు మావా, ముక్కు మీద దుమ్ముంది, తుడుచుకుంటే ముద్దుగా కనిపిస్తావని చెప్తున్నా మావా. లేదు సార్, అబద్ధం. అయ్యో, ఏంటి అల్లుడు గారు విషయం? అది కాదు సార్, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా పెళ్లి అల్లుడు, ఈ రోజు మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు. అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేం ఆలోచించుకో. రారా అల్లుడు గారు తీసుకురండి. సార్ అది చూడండి, ఇక నేను రెబల్ అయితే అంటే సింప్లీ మీకే ప్రాబ్లము. మనం ఇప్పటి వరకు చేసినంత వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఉంగరాలు మార్చుకోవడం వల్ల మ్యారేజ్ ఏం అయిపోయినట్లు కాదు కదా. మీరు మనసులో ఏం ఫీల్ అవ్వద్దు, నేను మనసులో ఏం ఫీల్ అవను. సినిమా స్టైల్ లాగా రింగులు మార్చేసుకుందాం అంతే. పోయేటప్పుడు ఇచ్చేళ్తాలండి, మీ హీరో వచ్చినప్పుడు తనకి ఇచ్చేయండి. ఏమండి, ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లిళ్ళే అటకెక్కిపోతున్నాయి. వస్తువుల మధ్యలో అయ్యేది కాదమ్మా ఎంగేజ్మెంట్, మనసుల మధ్యలో అయ్యేదే రియల్ ఎంగేజ్మెంట్. అయ్యగారి మనవరాలి నిశ్చితార్థానికి జై. నేను ఇవన్నీ చేస్తున్నానని తెలిస్తే నా పోరు ఏముంటుందో ఏమో. గౌరమ్మ గారని అమ్మాయి గారి ఫ్రెండ్, పెళ్లి కొడుకు పేరు సూర్య అని. హాయ్. నమస్కారం. ఏంటి, నేను ఇష్టపడ్డవన్నీ నీకు కావాలా? హా? ఏం చేయమంటావు? నువ్వు ఇష్టపడేవన్నీ నాకు సూట్ అయ్యేలా ఉంటాయి. ఆహా, కంగ్రాట్స్. ఈడు జోడు బాగుంది కదా. నా జీవితంలో ఇప్పుడు రామాయణమే మొదలవుతుంటే నేను ఇక్కడ కూర్చున్న మహాభారతం చూడటం అవసరమా? ఇవి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో. హ్యాపీనా? హా? హ్యాపీయా అని అడిగాను. ఆశపడ్డవన్నీ దొరికితే హ్యాపీగా ఉండకుండా ఉంటుందా? కాలేజ్లో ఉన్నప్పుడు నన్ను అడగకుండానే బుక్స్ తీసుకొని పోయేదానివి. ఉట్టి బుక్సే కదా అని నేను ఊరుకున్నాను. నేను చాలా ఇష్టపడ్డ చీరను ఒక మాట అడగకుండా తీసుకుపోయావు. పర్వాలేదులే, ఫ్రెండే కదా అని అప్పుడు ఊరుకున్నాను. ఇప్పుడు చూస్తే డౌటే రాకుండా
నా ఫియాన్సీనే పటాయించుకొని ఎంగేజ్మెంట్ చేసుకొని పక్కన కూర్చోబెట్టి మహాభారతం చూపిస్తున్నావా? హ్యాపీగా ఎందుకుండదు? అట్లీస్ట్ ఇదన్నా ముందుగానే చెప్పుంటే నేను ఎంగేజ్మెంటే చేసుకునేదాన్ని కాదు కదా. పర్వాలేదులే, మొదటి నుంచి నీకు నా వస్తువులంటే చాలా ఇష్టం కదా. వస్తువా? నేను వస్తున్నా. అది కాదు. ఇంకేం అవుతాను? నీ లవ్ ఎలా అయింది? నీ లవ్ స్టోరీ చెప్పు. ఏమండి ప్లీజ్ చెప్పండి, మీకు దండం పెడతాను, మీ లవ్ స్టోరీ చెప్పండి దానికి. అది ఫస్ట్ టైం ఆయన నన్ను కాఫీ డేలో చూశారు, తర్వాత బస్ లో చూశారు, థర్డ్ టైం బస్ స్టాప్ లో చూశారు. అయితే నేను ఆయనను చూడలేదు. అయితే ఒకసారి వర్షం వస్తుంటే గొడుగు తెచ్చిచ్చారు. నేను బ్యాగ్ మర్చిపోయి ఉంటే తర్వాత బ్యాగ్ తెచ్చిచ్చారు. తర్వాత ఒక రోజు వచ్చి ఐ లవ్ యూ అన్నారు. నేను ఊహు అన్నా. తర్వాత అన్నాను. ఓ, ఆయనే ప్రపోజ్ చేశారా? సర్వనాశనం అయిపోయింది. ఏడే మీ లవ్ స్టోరీ చెప్పమంటే నేను చెప్పిన లవ్ స్టోరీ ఎందుకు చెప్తున్నారండి? ఎందుకంటే ఇలా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు? అయ్యో అయ్యో, ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేటర్ దెన్ లవ్ అంట. ఫ్రెండ్షిప్ లో ఇది కూడా త్యాగం చేసేస్తాను, నువ్వు బాగుండు. గౌరీ గౌరీ, అయ్యో